హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఇంకా చాలా బాగున్నారా అని కోరుకుంటున్నాను. అండ్ మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే హాయ్! ఐయామ్ మోనికా. ఐయామ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ వెల్కమ్ యూ టు మై ఛానల్ మోనికాస్ పాలెట్ వేర్ వి టాక్ ఎవ్రీథింగ్ అబౌట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఎవ్రీ ఫ్రైడే. అండ్ ఇవాల్టి వీడియోలో అయితే ఒక సింపుల్ పార్టీ మేకప్ లుక్ లేదా ఔటింగ్ మేకప్ లుక్ అని చెప్పొచ్చు అనమాట. వింటర్స్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటుంది. డూయిగా, స్కిన్ షైనీగా ఇలా ఉంటుందనమాట. సో, ఈ లుక్ మీరు ఎలా చేయాలి, ఎలా క్రియేట్ చేయాలి అని చూస్తున్నారా? అయితే వెంటనే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ చూడండి. సో దట్ యూ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ వీడియో. అండ్ ఇలా సింపుల్‌గా, ఎలిగెంట్‌గా రెడీ అయ్యారంటే ఆ పార్టీలో లేదా ఔటింగ్‌లో మీరే హైలైట్ ఉంటారనమాట. సో, ఇంక అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఈరోజు మేకప్ స్టార్ట్ చేసేది కూడా మనం యాజ్ యూజువల్‌గా క్లీన్ క్యాన్వాస్‌తో స్టార్ట్ చేస్తున్నామనమాట. సో, దానికోసం ఐయామ్ యూజింగ్ వెట్ వైప్స్. సో, ఈ వెట్ వైప్స్ యూజ్ చేయడం వల్ల ప్రీవియస్ డే మేకప్ ఏమన్నా ఉన్నా, లేదా మన సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ ఇలాంటి ప్రొడక్ట్స్ మార్నింగ్ అప్లై చేసి ఉంటాం కదా! వాటిని కూడా రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట. సో, ఐస్‌కి కూడా కాజల్, లైనర్, మస్కారా ఇలాంటివన్నీ మనం డైలీ లైఫ్‌లో అప్లై చేస్తూ ఉంటాం కదా! దాన్ని కూడా ప్రాపర్‌గా రిమూవ్ చేయండి. అప్పుడు మీకు ఐ సరౌండింగ్‌లో కూడా మేకప్ అనేది ఫ్లాలెస్‌గా వస్తుందనమాట. గ్రే టర్న్ అవ్వకుండా నీట్‌గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. సో, దీన్ని కూడా యూజ్ చేయండి. సేమ్ వెట్ వైప్స్ యూజ్ చేసే మీరు ఐ మేకప్ అనేది రిమూవ్ చేసేయొచ్చు. సో, ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఈస్ డన్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్లై అ లిప్ బామ్ హియర్. అండ్ కమింగ్ సీజన్ వింటర్ కాబట్టి వింటర్‌లో లిప్స్ అనేది చాలా డ్రై అయిపోతూ ఉంటాయి. డెఫినెట్‌గా ఐ రికమెండ్ లిప్ బామ్. సో, లిప్ బామ్ మీరు ఫ్రీక్వెంట్‌గా అప్లై చేస్తూ ఉంటే ఎస్పెషల్లీ వెన్ యూ డోంట్ హ్యావ్ లిప్‌స్టిక్ ఆన్, మీ లిప్స్ అనేది ప్లంప్ అవుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మీరు లిప్‌స్టిక్ అప్లై చేసినప్పుడు డ్రైగా, క్రాకీగా కనిపియకుండా లిప్స్ అనేది ఫుల్‌గా, కంప్లీట్‌గా కనిపిస్తుంది. ప్లంపీగా కనిపిస్తాయన్నమాట. అండ్ ఫర్ ద లిప్ బామ్ ఐఎమ్ యూజింగ్ లెనేజ్ లిప్ బామ్. మీ అందరూ నా వీడియోస్ ఇదివరకు చూస్తూ ఉంటే యూ ఆల్రెడీ నో దట్ ఐ లవ్ దిస్ లిప్ బామ్. దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ లిప్స్ స్లీపింగ్ మాస్క్. మీరు దీన్ని ఓవర్ నైట్ అప్లై చేసినప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట. మార్నింగ్‌కి చాలా ప్లంపీ అండ్ హైడ్రేటెడ్‌గా అనిపిస్తాయి లిప్స్ అనేది. అండ్ క్లెన్జింగ్ అండ్ లిప్ బామ్ అయిపోయిన తర్వాత ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ మాయిశ్చరైజర్. సో, ఇది వచ్చేది వింటర్ కాబట్టి మాయిశ్చరైజర్ అండ్ హైడ్రేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్కిన్ చాలా డ్రై అయిపోతూ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫర్ డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఇట్ టెండ్స్ టు బికమ్ లైక్ నార్మల్ స్కిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవ్వకుండా ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూస్తూ ఉంటాం మనం యూజువల్లీ వింటర్‌లో. సో, నాది డ్రై స్కిన్ కాబట్టి ఎక్స్ట్రీమ్లీ డ్రై అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐఎమ్ యూజింగ్ అ ప్రాపర్ మాయిశ్చరైజింగ్. సో, దానికోసం మేము యూజింగ్ దిస్ మామా ఎర్త్ మాయిశ్చరైజర్. ఇది రైస్ వాటర్ మాయిశ్చరైజర్ అనమాట. దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ హైడ్రేటింగ్ అండ్ ఐ రీసెంట్లీ స్టార్టెడ్ యూజింగ్ దిస్. బట్ ఇది చాలా బాగుంది. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ హాఫ్ డన్. సో, నాకు ఇది చాలా నచ్చింది. ఐ హైలీ రికమెండ్ దిస్ ఫర్ ఆల్ ద స్కిన్ టైప్స్ ఎస్పెషల్లీ. అండ్ డ్రై స్కిన్ వాళ్ళకైతే చాలా బాగుంది. సో, ఐఎమ్ అప్లయింగ్ అ జనరస్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చరైజర్. మంచిగా ఫేస్, నెక్ అండ్ ఇయర్స్ కూడా అప్లై చేసుకోండి. మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల మీ స్కిన్ హైడ్రేటెడ్‌గా ఉండడం మాత్రమే కాకుండా మేకప్ అనేది చాలా ఫ్లాలెస్‌గా, లాంగ్ లాస్టింగ్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే మీ స్కిన్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది కదా! అలాంటప్పుడు మేకప్ డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదన్నమాట. అలా అని ఓవర్ హైడ్రేట్ కూడా చేయకూడదు. ప్రాపర్ హైడ్రేషన్, కరెక్ట్ హైడ్రేషన్ అనేది మనం స్కిన్‌కి ఎప్పుడు కానీ ఇవ్వాలి. అందుకనే మనం మేకప్ చేసేటప్పుడు సీటీఎం అంటే స్కిన్ ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. అండ్ దిస్ వన్ యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ డ్రై స్కిన్ ప్రాసెస్. నేను సూన్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. సో, ఇఫ్ యూ ఆర్ అన్ ఆయిలీ స్కిన్ గర్లీ, డెఫినెట్గా కామెంట్ చేయండి దట్ యూ నీడ్ అన్ ఆయిలీ స్కిన్ ప్రిపరేషన్ అండ్ మేకప్ రొటీన్ ఫర్ వింటర్స్. సో దట్ నేను అది మీకు ఐల్ అప్లోడ్ ఇన్ ద నెక్స్ట్ వీక్. అండ్ ఏ స్టెప్ చేసినా కూడా మనం ఒక 30 సెకండ్స్ స్కిన్‌కి అబ్జార్ప్షన్ టైం అనేది ఇవ్వాలన్నమాట. సో, ఇప్పుడు నేను ఇది అప్లై చేశాను మాయిశ్చరైజర్ కాబట్టి, ఇన్ ద మీన్ టైమ్ యూ కెన్ అప్లై అ బాడీ లోషన్ ఫర్ యువర్ స్కిన్. లేదు అంటే యూ కెన్ యాక్చువల్లీ పికప్ ద నెక్స్ట్ ప్రోడక్ట్. మీన్ టైమ్ మన స్కిన్ అనేది మాయిశ్చరైజర్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. సో, ఇందాక మీరు అబ్జర్వ్ చేసుంటే బిఫోర్ ద స్కిన్ ప్రెప్ నేను స్టార్టింగ్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు దెన్ మై స్కిన్ వాజ్ సో డ్రై. బట్ ఇప్పుడు చూస్తే ఇట్ ఈస్ ఆల్ షైనింగ్ అండ్ డూయిగా కనిపిస్తుంది. ఎందుకంటే మై స్కిన్ ఈస్ ప్రాపర్లీ హైడ్రేటెడ్ అనమాట.
హైడ్రేటెడ్గా ఉన్నప్పుడు మీ స్కిన్ ఈవెన్ టోన్ అవ్వడానికి కూడా తొందరగా ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి డ్రై స్కిన్ వల్లనే వస్తూ ఉంటాయి. సో మీరు డ్రై స్కిన్ని సరిగ్గా కేర్ చేయలేదు అన్నప్పుడే మనకి డ్రైనెస్ ఎక్కువై డార్క్నెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో డార్క్నెస్ అవాయిడ్ చేయాలి అంటే యూ నీడ్ టు కమ్ బ్యాక్ టు CTM వేర్ యూ విల్ ప్రాపర్లీ క్లెన్స్ యువర్ స్కిన్, టోనింగ్ చేయాలి, మాయిశ్చరైజింగ్ చేయాలి, అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ సన్ స్క్రీన్ కూడా అప్లై చేయాలి. ఈవెన్ దో మీది వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా ఆర్ మీరు హౌస్ వైఫ్ అయినా ఆర్ అ కాలేజ్ స్టూడెంట్ బయటికి వెళ్ళే వాళ్ళైనా నో మ్యాటర్ వాట్ ఎవరైనా కూడా సన్ స్క్రీన్ ఈజ్ అ మ్యాండేటరీ. అండ్ మీ స్కిన్ టైప్ ఏదో దాన్ని బట్టి మీరు సన్ స్క్రీన్ అప్లై చేయడం కూడా మ్యాండేటరీ అనమాట. అప్పుడే మీ స్కిన్ ప్రొటెక్టెడ్గా ఉంటుంది అండ్ యూ విల్ ఫైండ్ యువర్ స్కిన్ ఇంప్రూవింగ్ డే బై డే. నేను స్కిన్ టోన్ గురించి మాట్లాడట్లేదు, అంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది అనట్లేదు. ద వే స్కిన్ హీల్స్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ అనమాట. సో మీ స్కిన్ హెల్దీ అవుతుంది అని చెప్తున్నాను. ఐ రెస్పెక్ట్ ఆల్ ద కలర్స్ ఆఫ్ ద స్కిన్. అన్ని కలర్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి అని నేను బిలీవ్ చేస్తాను. అందుకనే ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ద హెల్త్ ఆఫ్ ద స్కిన్ అండ్ నాట్ కలర్ ఆఫ్ ద స్కిన్. అండ్ ద నెక్స్ట్ ప్రోడక్ట్, సిన్స్ దిస్ ఈజ్ అ వింటర్ లుక్ ఐఎమ్ ట్రయింగ్, నాకు చాలా డూయి అండ్ హైడ్రేటెడ్ స్కిన్ కావాలి అండ్ నా షైన్ రీస్టోర్ అవ్వాలి నా స్కిన్లో. సో దట్ ఐఎమ్ యూజింగ్ అ స్ట్రోబ్ క్రీమ్ యాజ్ అ నెక్స్ట్ ప్రాసెస్. సో ఇది వచ్చేసి మనకి స్విస్ బ్యూటీ స్ట్రోబ్ క్రీమ్ అనమాట నేను యూజ్ చేసేది. A little product goes a long way actually. సో నేను స్ట్రోబ్ క్రీమ్ని ఎస్పెషలీ హై పాయింట్స్ని ఫోకస్ చేస్తూ అప్లై చేస్తున్నాను టు గివ్ దట్ గ్లో. లైట్ హిట్ అయినప్పుడు ఎక్కడైతే నాకు గ్లో కావాలో అక్కడ నేను ఈ స్ట్రోబ్ క్రీమ్ అనేది అప్లై చేస్తున్నాను. యూ కెన్ యూజ్ ఇట్ ఫ్రమ్ ఎనీ బ్రాండ్, యూ కెన్ యూజ్ ఇట్ ఆల్ ఓవర్ యువర్ ఫేస్ ఆల్సో, బట్ ఐఎమ్ యూజింగ్ ఓన్లీ ఆన్ మై హై పాయింట్స్. చూసారా ఇన్స్టెంట్ గ్లో అండ్ షైన్ అనేది వచ్చేసింది కదా. దిస్ కెన్ బి అవాయిడెడ్ ఇన్ ద ఆయిలీ స్కిన్. ఈ స్టెప్ అనేది ఆయిలీ స్కిన్ వల్ల అవాయిడ్ చేయొచ్చు, బట్ డ్రై స్కిన్ వాళ్ళకి దిస్ గివ్స్ సీమ్లెస్ ఫినిష్ అండ్ మీ మేకప్ స్మూత్గా అప్లై అవుతుంది స్కిన్ పైన. ఆఫ్టర్ ద మేకప్ ఆల్సో యువర్ స్కిన్ లుక్స్ హైడ్రేటెడ్ అండ్ షైనీ అండ్ ఆ గ్లాసీ డూయి ఫినిష్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ లుక్స్ ఫ్లాలెస్. చూసారా, ఇట్ లుక్స్ గ్రేట్, ఐ లవ్ ఇట్. అండ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఐఎమ్ గోయింగ్ ఇన్ విత్ ద కన్సీలర్. సో ఎక్కడైతే నాకు కరెక్షన్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ మాత్రమే నేను కన్సీలర్ అప్లై చేస్తున్నాను. సో నా అండర్ ఐ ప్రాబ్లం ఎక్కువగా లేదు, కానీ అరౌండ్ ద మౌత్ అండ్ అండర్ ఐస్ దగ్గర నాకు డార్క్నెస్ అనేది కొంచెం ఉంది కాబట్టి ఐ యూజ్ దిస్ కన్సీలర్ అనమాట. సో వేరెవర్ ఐ హ్యావ్ అ లిటిల్ ప్రోడక్ట్ గోస్ అ లాంగ్ వే. సో నేను చాలా మినిమల్ ప్రోడక్టే అప్లై చేస్తున్నాను, నాట్ టూ మచ్. అండ్ ఎక్కడైతే డార్క్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే నేను దీన్ని అప్లై చేస్తున్నాను అనమాట. సో ఎక్కువగా అప్లై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మినిమల్ ప్రోడక్ట్ ఇస్ ఇనఫ్. అండ్ ఎప్పుడు కానీ బ్లెండ్ చేసేటప్పుడు మేక్ ష్యూర్ యూఆర్ డాబింగ్ ఇట్ అండ్ నాట్ డ్రాగింగ్ ఇట్. సో మీకు అప్లికేషన్ అనేది నీట్గా వస్తుంది, బ్లెండింగ్ అనేది ప్రాపర్గా అవుతుంది. అండ్ ఒక ప్రోడక్ట్ అంటే ప్రీవియస్గా మనం అప్లై చేసిన మాయిశ్చరైజర్ ఆర్ స్ట్రోబ్ క్రీమ్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అవ్వకుండా ప్రాపర్గా ఉంటుందన్నమాట. ఇలా అయితే అదే మీరు డ్రాగ్ చేశారనుకోండి అన్నీ కలిసిపోయి మనం అప్లై చేసిన ప్రోడక్ట్ ఏదైతే అంటే ఇప్పుడు కన్సీలర్ ఏదైతే ఉందో అది ఆక్సిడైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకనే బెటర్ టు డాబ్ ద బ్రష్ ఆర్ మీరు బ్యూటీ బ్లెండర్ అయినా యూజ్ చేయొచ్చు, దాన్ని కూడా డాబింగ్ మోషన్లో యూజ్ చేయండి, బట్ నాట్ డ్రాగింగ్. యూనో ఫౌండేషన్ జనరలీ ఐ సీ సమ్ ఆర్టిస్ట్ డ్రాగింగ్, ఆ టెక్నిక్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేసేది డాబింగ్ మోషన్ అయితే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ బ్లెండింగ్ అనమాట. బికాస్ ఎవ్రీ ఆర్టిస్ట్ హ్యాస్ దేర్ ఓన్ టెక్నిక్, మన టెక్నిక్ మనది డిఫరెంట్. సో మీరు డాబింగ్ మోషన్లో చేసినప్పుడు మీకు వచ్చే బ్లెండింగ్కి డ్రాగ్ చేసి అప్లై చేసినప్పుడు ఆ బ్లెండింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అ ప్రో మేకప్ ఆర్టిస్ట్ యూ కెన్ ట్రై దట్ ఆల్సో, బట్ దానికంటే ఐ ఫీల్ దిస్ ఈజ్ ఈజీ ఫర్ బిగినర్స్, అందుకోసమే నేను ఈ టెక్నిక్ నేర్పిస్తున్నాను. సో నా ద కన్సీలింగ్ పార్ట్ ఇస్ ఓవర్. నేను అండర్ ఐ ఏరియా అండ్ అరౌండ్ ద లిప్ ఏరియా ఏదైతే నాకు డార్క్నెస్ ఉందో దాన్ని మాత్రమే కవర్ చేస్తూ కన్సీలర్ యూజ్ చేశాను అనమాట. అండ్ ఐ ఫీల్ మై ఫేస్ ఇస్ లుకింగ్ ప్రెటీ మచ్ ఈవెన్. మీకు స్క్రీన్లో కూడా చాలా ఈవెన్నెస్ అయితే తెలుస్తుంది కదా. సో నౌ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అప్లై అ షియర్ కవరేజ్ ఫౌండేషన్ అనమాట. అంటే చాలా లైట్ వెయిట్గా ఉండే ఫౌండేషన్ యూ కెన్ అప్లై, ఆర్ ఎల్స్ యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద కాంపాక్ట్ పౌడర్. బట్ నేను ఐఎమ్ అప్లయింగ్ అ షియర్ కవరేజ్ ఫౌండేషన్ బికాజ్ నాకు డ్రైనెస్ ఎక్కువగా వద్దు కాబట్టి నేను ఫౌండేషన్ అప్లై చేసి లైట్గా పౌడర్ సెట్టింగ్ చేస్తాను. బట్ అదే మీరు ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎవరైనా యూస్ చేస్తుంటే యూ కెన్ గో ఫర్ అ కాంపాక్ట్ పౌడర్ ఆఫ్టర్ దిస్ స్టెప్. అండ్ ఫర్ ద ఫౌండేషన్ పార్ట్ ఐఎమ్ యాక్చువల్లీ మిక్సింగ్ 2 shades ఆఫ్ ఫౌండేషన్ హియర్. సో మినిమల్ ప్రోడక్ట్స్ సరిపోతుంది.
మినిమల్ ప్రోడక్ట్ అయితే సరిపోతుంది బికాస్ లైట్గానే అప్లై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి. సో ఐఎమ్ మిక్సింగ్ 2 షేడ్స్ ఆఫ్ ఫౌండేషన్ హియర్ టు బ్రింగ్ అవుట్ మై షేడ్. అండ్ నాకు ఎక్కువ కవరేజ్ కూడా అక్కర్లేదు బికాస్ మై స్కిన్ ఈజ్ ఆల్రెడీ లుకింగ్ ప్రెటీ మచ్ కవర్డ్. సో ఇఫ్ యూ సీ, this is giving a light brightness to my skin and this is what I want. And as a professional makeup artist, నేను జనరలీ బ్రషెస్ అండ్ టూల్స్ అంటే బ్లెండర్ యూస్ చేసే మేకప్ అనేది చేస్తానన్నమాట. మీ దగ్గర ఒకవేళ బ్రషెస్ లేవు అనుకుంటే యూ కెన్ ఆల్సో బ్లెండ్ ఇట్ విత్ యువర్ ఫింగర్స్, దట్ ఈస్ ఆల్సో ఫైన్. మీరు ప్రాపర్గా బ్లెండ్ చేయాలి అనుకున్నప్పుడు ఫింగర్స్ యూస్ చేస్తే కూడా బాగా వస్తుంది, ఎందుకంటే ఫింగర్స్లో ఉన్న హీట్ ఏదైతే ఉందో అది మీకు ఈవెన్గా స్ప్రెడ్ చేయడానికి ఫౌండేషన్ని హెల్ప్ చేస్తుంది. సో డోంట్ వరీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ బ్రష్ ఆర్ అ బ్యూటీ బ్లెండర్, యూ కెన్ అబ్సల్యూట్లీ బ్లెండ్ ఇట్ విత్ యువర్ ఫింగర్స్. సో ఐఎమ్ అప్లయింగ్ ఫౌండేషన్ హియర్, కొంచెమే బ్రైట్నెస్ వచ్చేలాగా. అండ్ ఇఫ్ యూ సీ దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్, ఐ మిక్స్డ్ ఎగ్జాక్ట్ షేడ్ ఆఫ్ మై ఫౌండేషన్. సో ఆల్రెడీ కన్సీలింగ్ చేసిన ప్లేస్లో కూడా ఫౌండేషన్ అప్లై చేయాలా అనే డౌట్ మీకు రావచ్చు. సో ఇట్ టోటలీ డిపెండ్స్ అనమాట హౌ మచ్ కవరేజ్ యూ నీడ్ అని. మ్యాక్సిమం అయితే ఆల్రెడీ కరెక్షన్ చేసిన ప్లేస్లో యూ నీడ్ నాట్ రిక్వైర్ ఎనీ ఫౌండేషన్, ఎలాగో నెక్స్ట్ స్టెప్లో మనం హైలైట్ చేస్తాం కాబట్టి. బట్ దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ స్కిన్ టు స్కిన్ అండ్ స్కిన్ టైప్ టు స్కిన్ టైప్. సో నా కేసులో ఐ డోంట్ అప్లై ఫౌండేషన్ అరౌండ్ ద ఐ ఏరియా. సో ఓన్లీ అండర్ ఐ ఏరియా వదిలేసి చీక్ బోన్ దగ్గర నుంచి నేను ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో డోంట్ మిస్ యువర్ నెక్ ఆల్సో, నెక్కి ఇయర్స్కి ఏరియాస్ కూడా అప్లై చేయండి. సో నెక్ ఏరియా అండ్ ఇయర్స్ ఏరియాలో కూడా మీరు ఫౌండేషన్ అప్లై చేయడం మర్చిపోయింది. సో మీరు ఫౌండేషన్ అప్లికేషన్ బ్రష్ యూస్ చేసి అప్లై చేసి తర్వాత బ్యూటీ బ్లెండర్తో కూడా బ్లెండ్ చేయొచ్చు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ప్రతి ఆర్టిస్ట్కి తన ఓన్ టెక్నిక్ ఉంటుంది బికాస్ దిస్ ఈజ్ ఆర్ట్. ఎవరికి ఎలా నచ్చుతుందో, వాళ్ళ హ్యాండ్ ఎలా ఫ్రీ ఉందో అలా అప్లై చేస్తారనమాట. సో ఏ టెక్నిక్ రాంగ్ అని చెప్పడానికి లేదు, యూ కెన్ ఫాలో యువర్ ఓన్ టెక్నిక్. సో ఫౌండేషన్ పార్ట్ కూడా అయిన తర్వాత ఐ లైక్ టు హైలైట్ మై అండర్ ఐ ఏరియా. ఇందాక ఆల్రెడీ డార్క్ సర్కిల్స్ని అయితే కరెక్షన్ చేసాము, బట్ దెన్ కొంచెం హైలైట్ చేస్తే ఆ ఐస్ అనేది పాప్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఫర్ దాట్ ఆల్సో ఐఎమ్ మిక్సింగ్ యాక్చువల్లీ 2 షేడ్స్ అనమాట. సో దిస్ ఇస్ మై ఫస్ట్ షేడ్, a very minimal quantity you can see. This is my first shade and second shade వచ్చేసి కొంచెం బ్రైటర్ షేడ్ పిక్ చేసుకుంటున్నాను, అంటే ఇందాక అప్లై చేసిన దానికంటే కొంచెం బ్రైట్ షేడ్. సో ఐ హోప్ యూ కెన్ సీ దిస్ షేడ్. సో 2 షేడ్స్ అనమాట, 2 షేడ్స్ని నేను స్కిన్ పైనే మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ సమ్ ఆన్ మై nose also, just to make my nose appear a little straighter. జస్ట్ లిటిల్ ప్రోడక్ట్ గోస్ ఎ లాంగ్ వే. సో ఎప్పుడు కానీ మీరు పిక్ చేసుకునేటప్పుడు చాలా మినిమల్ ప్రోడక్ట్ అప్లై చేయండి, డోంట్ ఓవర్బోర్డ్ యువర్ ప్రోడక్ట్స్. సో అగైన్ నేను ఆ బ్రష్ని సేమ్ కన్సీలర్ బ్లెండింగ్ బ్రష్ తోటి చేస్తున్నాను. సో వెరీ లిటిల్ హైలైట్, నాకు ఎక్కువ హైలైటింగ్ అండ్ ఎక్కువ కవరేజ్ కూడా వద్దు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ అ వెరీ మినిమల్ ప్రోడక్ట్. So now I think you can see the difference. This eye looks, this area looks lifted and forward anamata, but idi koncham lopal kanipistundi. But again the difference goes in original eye kante manaki concealer apply chesin tarvata eye shape anedi koncham size tagginattu anipistundi. Then you can do the eye makeup and normalize it. Malli mee eyes ela unnayo ala cheyochu. So now I am blending the other side also. So now both the under eye areas looks absolutely fine. Now I will set everything and set my base using a powder. And for powder application I am using a puff anamata. Puff aithe application seamless ga ostundani cheppesi. You can also use a brush, no problem. Make sure you don't have any under eye creases. And idi dewy look kabatti
ఐఎమ్ గోయింగ్ విత్ అ మినిమల్ పౌడర్, ఎక్కువగా అప్లై చేయట్లేదు. అండ్ ఆఫ్టర్ ద పౌడర్ అప్లికేషన్ మొత్తం బ్లర్డ్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఫిల్టర్డ్ లుక్ అంటాం కదా, అలాంటి ఒక లుక్ వస్తుంది. యూ కెన్ సీ ద డిఫరెన్స్. దిస్ ఇస్ వితౌట్ ద పౌడర్ అండ్ దిస్ ఇస్ విత్ ద పౌడర్. ఐ విల్ షో యూ ఆన్ ద ఓవరాల్ ఫేస్ అస్ వెల్. సో ఎక్కడైతే మనకి ఎక్కువగా క్రీజెస్ వస్తాయో దాన్ని ఫస్ట్ మనం ప్రాపర్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. So you can see half of my face is already set with the powder. ఇదంతా బ్లర్డ్ ఫిల్టర్డ్ ఎఫెక్ట్ లాగా ఉంది. బట్ దిస్ ఫీల్స్ డూయి అండ్ షైన్ అలానే ఉందన్నమాట. దీంట్లో మీకు కొంచెం యంగ్గా కనిపిస్తున్నట్టు ఉంది వెన్ దెర్ ఇస్ అ ఫిల్టర్. బట్ హియర్ ఇట్ లుక్స్ అ లిటిల్ వెట్ అండ్ సాగీ. సో దీన్ని కూడా మనము ప్రాపర్గా సెట్ చేసేసాం అనుకోండి. మనం అప్లికేషన్ టెక్నిక్స్ యూస్ చేసి మనం ఏజ్ తగ్గించడం ఆర్ పెంచడం యూజింగ్ మేకప్ అనేది ఉంటుంది. సో మీరు ఇలాంటి టెక్నిక్స్ ప్రాపర్గా నేర్చుకోవాలి అనుకుంటే యూ కెన్ జాయిన్ అవర్ ఆఫ్లైన్ క్లాసెస్ అండ్ దీస్ క్లాసెస్ ఆర్ స్టార్టింగ్ సూన్ ఇన్ దిస్ మంత్ యాజ్ వెల్. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేశానంటే ఐ విల్ షేర్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇంతకంటే డీటెయిల్డ్ టెక్నిక్స్ అనేది నేను ఆఫ్లైన్ క్లాసెస్లో నేర్పిస్తాను అనమాట. సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఎక్స్క్లూజివ్గా మీకు ఎలాంటి మేకప్ నాలెడ్జ్ లేకపోయినా, ఇంతవరకు మేకప్ అంటే ఏంటో తెలియని వాళ్ళకి కూడా we will train properly so that they can become a pro makeup artist. So 4 bridal makeup looks నేర్చుకుంటారు, 35 hair styles, 6 saree draping styles, digital marketing, photography అన్నీ A to Z నేర్చుకుంటారు. కాబట్టి మీరు మీ క్లయింట్స్ని ఎలా ఈజీగా హ్యాండిల్ చేయాలి అనేది కూడా వచ్చేస్తుంది మీకు. సో మీ క్లయింట్స్కి మీరు ఇంకా బాగా చేయడం కూడా నేర్చుకుంటారు, మీ ప్రాక్టీస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీరు ఎర్న్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. అస్సలు లేట్ చేయకుండా మీకు ఎవరికైనా మేకప్ ఇంట్రెస్ట్ ఉంది, పాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేశారంటే ఆర్ వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా నేను మీకు డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను అలాంగ్ విత్ ద ఫీ డీటెయిల్స్. I'll see you guys in Monica's palette. Now coming back to the video, I was applying powder, so let's continue. So మొత్తం ఫేస్ అంతా బ్లర్డ్ ఎఫెక్ట్ ఇచ్చేస్తున్నాం అనమాట. సో నవ్ ఇఫ్ యూ సీ నా నెక్ కంటే నా ఫేస్ కొంచెం బ్రైట్నెస్ తెలుస్తుంది అండ్ దిస్ ఇస్ వాట్ వీ యూజువలీ ఎక్స్పెక్ట్ ఇన్ అ మేకప్. సో మన నెక్ అంటే మన నెక్లో బ్లెండ్ అయినట్టే ఉండాలి, బట్ ఫేస్ షుడ్ బి అ లిటిల్ ఫ్రెష్ అండ్ బ్రైటర్ కదా. సో దట్ ఈస్ వాట్ వీ డిడ్. And since we are going with a dewy finish today, I am using a highlighter, powder highlighter anamata. This is from the brand PAC. And మీరు ఎనీ పౌడర్ హైలైటర్ యూస్ చేయొచ్చు. లైక్ మ్యాక్లో ఉంది, యూ కెన్ యూజ్ మెబిలిన్ వన్ మాస్టర్ క్రోమ్ అని చెప్పి వస్తుంది కదా, ఇలాంటివి ఏమైనా మీరు మీ దగ్గర ఉన్న హైలైటర్ యూస్ చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ యూ డోంట్ హ్యావ్ అ పౌడర్ హైలైటర్, మీరు లైట్గా లిక్విడ్ హైలైటర్ని లైట్గా బ్లెండ్ చేయొచ్చు అనమాట. కాకపోతే టెక్నిక్ ఈజ్ ఇంపార్టెంట్, చాలా లైట్గా బ్లెండింగ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ పౌడర్తో సెట్ చేసాం కాబట్టి యూ కెనాట్ యూజ్ మోర్ ప్రెషర్ ఆన్ దిస్. సో నేను ప్రోడక్ట్ని పిక్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ ప్రోడక్ట్ని డాబ్ ఆఫ్ చేస్తున్నాను అండ్ దెన్ యూ కెన్ అప్లై అనమాట. సో ఆ షైన్ ఇన్స్టెంట్ డూయినెస్ అనేది మీకు తెలుస్తుంది కదా. దిస్ సైడ్ దెర్ ఇస్ లెస్ షైన్ అండ్ దిస్ సైడ్ దెర్ ఇస్ మోర్ షైన్. సో ఐ హోప్ యూ గైస్ కెన్ సీ ఇట్ త్రూ ద వీడియో యాజ్ వెల్. ఇదంతా చాలా ఎక్కువగా మ్యాట్గా ఉంది బికాజ్ ఐ డెంట్ అప్లై ఇట్ ఎట్. బట్ దెన్ అగైన్ డూయినెస్ అంటే లైట్ షైన్ తెలుస్తుంది, ఎందుకంటే వీ యూస్డ్ అ షియర్ కవరేజ్ ఫౌండేషన్ అండ్ వీ యూస్డ్ ద స్ట్రోబ్ క్రీమ్ ఇన్ ద బిగినింగ్ యాజ్ వెల్. సో ఇక్కడైతే మీకు ఎక్కువ తెలుస్తుంది బికాజ్ ఐ యూస్డ్ అ హైలైటర్. సో ద సేమ్ థింగ్ హియర్. అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ హైలైటర్స్. నాకు అట్లా షైనీగా డూయిగా కనిపిస్తుంటే చాలా ఇష్టం బికాజ్ అది మన స్కిన్ హెల్త్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఎంత డూయిగా ఉంటే అంత స్కిన్ షైన్ అవుతూ హెల్తీగా ఉన్నట్టు అనమాట. సో ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ద బ్లష్ ఆల్సో. సేమ్ నాకు ఫుల్లర్ చీక్స్ అపియరెన్స్ కావాలి, సో ఐఎమ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఐఎమ్ లిఫ్టింగ్ ఇట్ అగైన్. సో మేకప్లో ఎన్ని టెక్నిక్స్ ఉంటాయంటే ఒకటే ఫాలో అవ్వాలని లేదు. యూ కెన్ ఫాలో విచ్ ఎవర్ వర్క్స్ వెల్ ఫర్ యూ, అది మీరు ఫాలో అవ్వచ్చు.
అండ్ విచ్ ఎవర్ ఆర్టిస్ట్ యూ థింక్ ఈజ్ డూయింగ్ గ్రేట్ వాళ్ళ టెక్నిక్ మీరు ఫాలో అవ్వచ్చు. అందరూ కామన్గా చెప్పాలని లేదు. అట్ ది సేమ్ టైం అందరూ చెప్పింది కరెక్ట్ అనేది కూడా కాదు. బికాస్ దిస్ ఈజ్ ఆర్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ పెయింటింగ్ తీసుకున్నప్పుడు ఒకరు కింద నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఒకరు పై నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఒకరు మధ్యలో నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎక్కడి నుంచి చేసినా వాళ్ళ పెయింటింగ్ టెక్నిక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. సేమ్ అలానే మేకప్లో కూడా అనమాట. మీ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హ్యాండ్ ఎలా ఫ్రీ ఉంటుందో వాళ్ళు అలాంటి ప్రాసెస్ని ఫాలో అవుతారు. అండ్ బ్లష్ వేసిన తర్వాత ఫేస్లో గ్లో వచ్చింది కదా, ఒక గ్లో అనేది రీస్టోర్ అయింది. సో మై చీక్స్ ఆల్సో లుక్ ఫుల్లర్ నౌ అండ్ ఐ అబ్సల్యూట్లీ లవ్ ఇట్. కొంచెం బుగ్గులు ఉన్నట్టు కనిపిస్తుంది. ఐ లవ్ ఇట్. అండ్ ఫేస్లో లాస్ట్ ప్రోడక్ట్ ఇస్ లిప్ మేకప్ అనమాట. సో ఫర్ దాట్ ఐఎమ్ రిమూవింగ్ ద ఎక్సెస్ లిప్ బామ్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తున్నాను. దెన్ ఐ లైక్ టు లైన్ మై లిప్స్ యాజ్ యూజువల్. నా ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే మీకు తెలుసు దట్ ఐ లైక్ టు ఓవర్ డ్రా మై లిప్స్, కొంచెం పెద్ద అపీరెన్స్ ఇవ్వడానికి. ది సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ హియర్. సో లిప్ లైనర్ యూజ్ చేసి లిప్స్కి ఒక షేప్ అనేది ఇస్తున్నాను అనమాట. ఆఫ్టర్ దిస్ ఇస్ డన్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ ప్రాపర్ న్యూడ్ షేడ్. నాకు ఎక్కువగా లిప్స్ బ్రైటన్ అయినట్టు వద్దు. బికాస్ ఐ వాంట్ టు డూ ద ఐ మేకప్, పాప్ అవుట్ అయినట్టు ఐ మేకప్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈవెన్ ఫర్ ద లిప్స్టిక్ ఐఎమ్ యాక్చువల్లీ మిక్సింగ్ 2 shades ఆఫ్ లిప్స్టిక్ హియర్ టు బ్రింగ్ దట్ ప్రాపర్ న్యూడ్ షేడ్ టు అ బ్రౌన్ స్కిన్కి మనకి అంటే డీపర్ టోన్స్కి ఎస్పెషల్లీ మనకి న్యూడ్స్ అనేవి ప్రాపర్గా దొరుకుతూ ఉండవు అనమాట. మార్కెట్లో ఉన్నవి చాలా లైట్గా అనిపిస్తూ ఉంటాయి. సో యూ నీడ్ టు మిక్స్ అండ్ మ్యాచ్ యాజ్ యూజువల్గా. అందుకే మనకి కలర్ థియరీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు కలర్ థియరీ వీడియోస్ చూడలేదు అనుకుంటే ఐ లింక్ దెమ్ ఇన్ ద డిస్క్రిప్షన్. తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు చాలా నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. ఎస్, దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ అండ్ ప్రాపర్ న్యూడ్ షేడ్ ఫర్ మీ. మీరు మీ పర్సనల్ కిట్లో నుంచి ట్రై చేస్తున్నారు ఈ లిప్స్టిక్స్ అన్నీ అనుకుంటే మీరు డైరెక్ట్ లిప్స్టిక్ వాండ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. బట్ నేను యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను నా వానిటీలో నుంచి, అంటే నేను క్లయింట్స్కి యూజ్ చేసే వానిటీలో నుంచే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఐఎమ్ యూజింగ్ బ్రష్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను క్లయింట్స్కి ఏది యూజ్ చేస్తున్నానో ది సేమ్ థింగ్ ఐఎమ్ యూజింగ్ ఫర్ మీ ఇన్ దిస్ వీడియో. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ టెక్నిక్స్ ఆఫ్ మేకప్ యూ కెన్ డూ. సో మీకు నచ్చితే ఇది ఫాలో అవ్వండి. ఆర్ దేర్ ఆర్ మెనీ అదర్ 5-minute ట్యుటోరియల్ వీడియోస్ మన ఛానల్లో, అవైనా కూడా ట్రై చేయొచ్చు. ఐ జస్ట్ వాంటెడ్ టు షో అ లెంతియర్ వర్జన్ ఆఫ్ మేకప్, అందుకోసమే ఈ వీడియో అనమాట. నేను ఇందాక చెప్పినట్టు ఐ మేకప్ని పాపౌట్ చేయడం కోసం నేను నెక్స్ట్ వీడియో అయితే క్రియేట్ చేస్తానమాట. సో ఇదే వీడియో కంటిన్యూయేషన్ నెక్స్ట్ వీక్ వస్తుంది. సో మేక్ షూర్ యూ వాచ్ దాట్ వీడియో యాజ్ వెల్. సో దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్పుట్ అనమాట. సో నేను ఈ శారీతో పేరప్ చేసుకున్నాను ఈ లుక్ని. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టెంపుల్ కాబట్టి నేను ఇలా రెడీ అయ్యాను అనమాట సింపుల్గా. అండ్ దిస్ శారీ ఈజ్ సంథింగ్ ఐ టుక్ ఇట్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ పేజ్. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఐల్ సీ యూ గైజ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే హైడ్రేటెడ్, స్టే బ్యూటిఫుల్. బై బాయ్.